నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను ఝాన్సీ లోక్సభలో అమిత్ షా మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం अपनी वोट बैंक का उल्लू सीधा करने के लिए आप आतंकवादियों को चर्चा और मान्यवर 2004 में अटल जी की सरकार गई मनमोहन सोनिया गांधी की सरकार आई आते ही पहला काम क्या किया मान्यवर पहले ही कैबिनेट में कोटा को रद्द मैं फिर से पूछता हूं किसके फायदे के लिए कांग्रेस पार्टी ने कोटा कानून रद्द किया जवाब दीजिए यहां पर और माननीय इसके बाद क्या हुआ 2004 के दिसंबर में कोटा कानून रद्द हुआ 2005 में अयोध्या में रामलला के टेंट पर हमला आतंकवादी मारे गए मुंबई लोकल ट्रेन 2006 5 में रामलला पर हमला 6 में मुंबई में बम धमा के 187 लोग मारे गए 2006 डोडा में हिंदुओं पर हमला 34 लोग मारे गए 2007 हैदराबाद 44 लोग मारे गए 2007 यूपी लखनऊ वाराणसी 13 लोग मारे गए रामपुर सीआरपीएफ कैंप वहां पर हमला हुआ 2008 में 2008 में श्रीनगर के आर्मी के काफिले पर हमला हुआ 10 सुरक्षा बल मारे गए मुंबई आतंकी हमला 2008 में हुआ 246 लोग मारे गए जयपुर में 8 बम धमाके हुए 64 लोग मारे गए 2008 में अहमदाबाद में 21 बम धमाके हुए 57 लोग मारे गए दिल्ली में 2008 में 5 धमाके हुए 22 लोग मारे गए और पुणे की जर्मन बेकरी 17 लोग मारे गए वाराणसी में 10 में धमाका हुआ 11 में मुंबई में धमाके हुए 27 लोग मारे गए अब मैं मान्यवर आतंकवाद के मान्यवर आतंकवाद के खिलाफ लड़ाई होती कभी वो हमला करते हैं मगर सवाल ये है कि इन्होंने 5 से 11 के बीच में 27 जघन्य हमले किए 1000 के करीब लोग मारे गए आपने क्या किया आपने जवाब दीजिए क्या किया और मैं राहुल गांधी जी को चैलेंज देना चाहता हूं इन्होंने इस आतंकवादी हमलों के खिलाफ उनकी सरकार ने जो कदम उठाए यहां खड़े रहकर हिम्मत से बताए देश की जनता को ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తోంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి వివిధ అంశాలపై చర్చించి చర్యలు తీసుకుంటున్నారు గత కొద్ది సంవత్సరాలుగా పాఠశాల విద్యాశాఖకు సంబంధం లేని కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొంటున్నట్లు అధికారులు దృష్టికి వచ్చింది దీంతో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఈ వ్యవహారంపై స్పందించారు పాఠశాల విద్యాశాఖ అనుమతి లేకుండా ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ విద్యాశాఖకు సంబంధం లేని కార్యక్రమాల్లో భాగస్వాములను చేయరాదని తేల్చి చెప్పారు అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచనలతో కూడిన మెమోను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి జారీ చేశారు నేటి నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆ మెమోలో స్పష్టం చేశారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అభ్యాస్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని మర్రికుంట తాండాకు చెందిన బానోత్ వెంకన్న కుమారుడు బానోత్ వెంకట చైతన్య గత 3 సంవత్సరాలుగా అభ్యాస్ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నాడు. గత ఆదివారం రాత్రి చైతన్య
ఎలుకల మందు సేవించి స్పృహ తప్పగా స్కూల్ యాజమాన్యం వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో హుటాహుటిన హైదరాబాద్ యశోద హాస్పిటల్కు తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారని స్కూల్ యాజమాన్యం తెలిపింది. చైతన్య తల్లిదండ్రులకు మాత్రం ఫుడ్ పాయిజన్ అయిందంటూ తప్పుదోవ పట్టించి పిలిపించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి విద్యార్థి మృతి చెందాడు. తాము నిజాలు తెలుసుకునే లోపే తమ కుమారుడి మృతదేహాన్ని చూస్తే గుండె కుమిలిపోయిందని అసలు సంఘటనపై తీవ్ర అనుమానాలున్నాయని తల్లిదండ్రులు తెలిపారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే చైతన్య మృతికి కారణమని ఆరోపిస్తూ విద్యార్థి మృతదేహంతో స్కూల్ ఆవరణలో ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఫస్ట్ ఏమన్నారు, ఫుడ్ పాయిజన్ లెక్క ఉంది, వామిటింగ్ చేసుకుంటున్నారు. అయితే మీ బాబు ఇంటికాడ నుంచి ఇది ఎలకల మందు ప్యాకెట్ తీసుకొచ్చి 40 రోజులు దాచుకొని ఇవాళ మీ బాబు నోట్లో వేసుకొని సూసైడ్ చేసుకొని చెప్తున్నారు. నిన్న ప్రిన్సిపాల్ చెప్పింది. నిన్నేమో కరెస్పాండెంట్ వచ్చి ఇంకో బాబు ఎవరు ఉన్నారండి, ఆ బాబు ఏమో ఈయనకి ఇస్తే ఈయన తీసుకొని స్థితికి వచ్చిందని చెప్తున్నారు. నా కొడుకు సాగు మీద నాకు అనుమానం ఉంది. ఆ అనుమానం చేపట్టి ఈ వరకు వచ్చింది. మంచి ఫ్లేవర్ నాకు తెలియజేయడం ఆయన టాపర్ ఆయన స్కూల్ లేదు ఎవరితోనైనా ఫ్రీగా ఉంటుంది. అలాంటి నా కొడుకు ఆయన తీసుకునే స్థితికి ఎందుకు వచ్చిండు? సండే మార్నింగ్ ఆయన తీసుకున్న నైటే మార్నింగ్ మా భార్యతో నా కొడుకు మాట్లాడండి. తల్లి కొడుకు ఇద్దరు ఫ్రీగా మంచిగా మాట్లాడుతారు. ఏం లేదు, నా కొడుకు ఏమన్నాడంటే డాడీ నాకు కటింగ్ చేయించి డాడీ అని చెప్తే నాకు కొద్దిగా పని ఉంది పెట్ట, ఈవినింగ్ అన్నా సండే అన్నా నేను లీవ్ తీసుకొని వస్తా అని చెప్పేసరికి మా భార్య ఏం చెప్పింది, కొడుకు ఇవాళ మాట్లాడింది కదా, ఇవాళ సండే షాపులో ఓపెన్ ఉంటుందో లేదో ఇవాళ పని చేసుకో, మండే రోజు పోయి కటింగ్ చేయించుకొని అని చెప్పారు. ఆ టైం కల్లా జరిగింది. వీళ్ళు చెప్పడం